ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది ఇవాళ. ఇంకా ఎందుకని నిజం చెప్తున్నా, ఒక 500 మెంబర్స్ లైన్ ఉంది, అదంతా క్రాస్ చేసి లోనికి వెళ్ళాం మేము. సో చాలాసేపు పడిపోయింది ఇక్కడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో బేసిక్ గా ఇవాళ మన అక్వేరియం రూమ్ కోసం ప్లాంట్స్ కొనడానికి వెళ్తున్నాను. సో ఎలాంటి ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ కోసమే, కానీ ఏది కొంటాను ఇంకా నాకు తెలీదు. మళ్ళీ లీగల్ లేచి వచ్చాడు. లిలీ లిలీ హాయ్ లిలీ. సో ఇప్పుడే నిద్ర లేచే మస్తుగా మధ్యాహ్నం. ఓకే, సో లెట్స్ గో గైస్. ఎలా ప్లాంట్స్ ఏం దొరుకుతాయి కొన్న క్లారిటీ లేదు, సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో గైస్, మేము చందా నర్సరీకి వచ్చాము, మన సిఎంఆర్ నర్సరీకి. మీరు చూస్తున్నారు. సో ఇగో దాని ఎంట్రన్స్. సో లెట్స్ గో ఇన్ సైడ్, చూద్దాం ఎలాంటి ప్లాంట్స్ మనకు కావాల్సిన ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయో లేదో చూద్దాం ఫస్ట్. సో ఇండోర్ ప్లాంట్స్ కోసమే టార్గెట్. ఏమేమి దొరుకుతాయి అన్ని చూసి కొంచెం నేను నర్సరీ కూడా కవర్ చేస్తాను. చాలా బాగుంది ఎంట్రన్స్ కూడా. సో మీకు ముందు ఎంట్రన్స్ చూపించింది నేను. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఆ ప్లేస్ ఫొటోస్ కి చాలా బాగుంటుంది. ఇదేదో ఫ్రూట్స్ ఉన్నాయి దీనికి. ఎంట్రీలో ఇక్కడ నాకేవో బర్డ్స్ కనిపిస్తున్నాయి. సో అది ఏం బర్డ్స్ చూద్దాం గైస్. ఇవన్నీ నాటుకోళ్ళ ఉన్నాయి. నాటుకోళ్ళు మళ్ళీ పీహెన్స్ కూడా ఉన్నాయి. బాగుంది సెటప్. చక్కగా చెట్లు మధ్యలో ఎక్కడికంటే అటు ఇటు అదో ఈ లానెక్స్ ఉన్నట్టున్నాయి. లానెక్స్ పెట్టినట్టున్నాయి ఇవి. వీటికి ఇల్లు ఇదేలా ఉంది. పీహెన్స్ అన్ని నాటుకోళ్ళు ఇవే. సో ఇది మన ఎంట్రన్స్. ఇక్కడ నాకు లోటస్ పాండ్ కనిపిస్తుంది. ఫస్ట్ నేను చూస్తాను, కానీ ఎలా వెళ్ళాలి? ఓకే, ఇలాంటి లోటస్ ప్లాంట్ పాండ్ తయారు చేసుకోవాలి మనం. ఇంత బాగుంది. ఫిషెస్ ని వదిలేస్తే సూపర్. అసలు ఒక పువ్వు కూడా ఉంది. నైస్ కదా, చాలా బాగుంది. మన ఇందులో ఫిరానా ట్యాంక్ లో అయితే ఉంది లోటస్. ఇప్పుడు చూద్దాం ముందుకి. సో ఇది ఇక్కడ ఫ్రంట్ వ్యూ. రైనోసరస్ వి, టార్టస్ వి, యాక్చువల్ టర్టిల్స్ అవి. ఇక్కడ ఏదో ఫిషెస్ ఉన్నాయా? మోలీ పిల్లలు ఉన్నాయి ఇందులో. బేబీస్ ఉన్నాయి, కెమెరాలో క్యాచ్ చేయట్లేదు, కానీ బేబీసే ఉన్నాయి. పెద్దవి కనిపించట్లేదు. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మన ప్లాన్స్ కోసం ఫస్ట్ చూద్దాం. నేను ఆల్రెడీ ఈవినింగ్ 4 అయింది, ఇప్పుడు 4కి వచ్చాను. సో లెట్స్ సీ. ఇవి మన ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటాను. ఇంకా లోనికి వెళ్ళాలి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో నాకు కావాల్సినవి ఇక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ లో లైట్, యాక్చువల్లీ ఇండోర్ కాదు ఇవి. నాకు ప్లాంట్స్ నేమ్స్ అంతా ఇది స్నేక్ ప్లాంట్ ఏదో అంటారు, నాకు గుర్తుండదా. ఇది నాకు కావాల్సిన ఇండోర్ ఒకటి. 875 ఇది తీసుకుంటాను. ఒకసారి చూస్తున్నాను. ఇందులో చిన్నది ఏమైనా ఉందా? చిన్నది లేదా, పెద్దదే ఉందా? ఓకే, కావాల్సిన ఒక ప్లాంట్ ఇది గైస్ కన్ఫర్మ్ గా. దీనికి ఏమంటారు దీని పేరు? మాన్స్టరా? ఓకే, ఐ డోంట్ థింక్ సో నేమ్ అది, దీనికి ఏదో వేరేనే ఉంటుంది. సో లెట్స్ సీ. ఇంకా చూసి దాని తర్వాత లాస్ట్లో ఇది తీసుకున్నా వద్దా ఆలోచించడానికి, కానీ రేట్ బాగా ఎక్కువ ఉంది. పెద్ద సైజ్ ఇది మెయిన్గా. కొంచెం చిన్న సైజ్ అయితే తక్కువకి వస్తుంది కదా. లెట్స్ సీ గైస్. దీని పేరు మర్చిపోయాను నేను. ఆంథోరియంస్ కదా. ఇందులో వైట్, పింక్, రెడ్ 3 ఉంటాయి. ఇది మన ఇండోర్కి చాలా బెస్ట్. ఫోకస్ అవుతుందా అవ్వట్లేదా? బడ్డింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఈ ప్లాంట్స్ అయితే. రెడ్ ఇది బేసిక్ ఫ్లవర్. ఇది పెద్ద అయ్యేసరికి మారుతుంది.
ఓకే, అగో వైట్ లిల్లీ, బ్యాంబూ ట్రీస్, లక్కీ బ్యాంబూస్, వైట్ లిల్లీ ఇక్కడ ఉంది. నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పటిదాకా తిన్నాను ఫ్రెండ్స్. ఇది వైట్ లిల్లీ కదా, పీస్ లిల్లీ, సారీ గైస్, పీస్ లిల్లీ, వైట్ లిల్లీ. ఇది ఒక ప్లాంట్ కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇది పీస్ లిల్లీ, ఎలిఫెంట్ గ్రాస్ అదే కావాలి నాకు. సో చూద్దాము, అది ఎలిఫెంట్ లీవ్స్ ఏదో. ఇది కానీ ఇండోర్ అయిందంటే, ఈ ప్లాంట్ ఇండోర్ అయిందంటే కరెక్ట్గా మనకి ఎక్కడ ఫిక్స్ చేయాలో ఆలోచిస్తున్నా. ఇది కరెక్ట్ మన ఇది ఉంది కదా, గోల్డ్ ఫిష్ ట్యాంక్కి చిక్లెట్ ట్యాంక్కి మధ్యలో ఒక చిన్న కన్ను ఉంటుంది, కరెక్ట్ సరిపోద్ది, అందులో పెట్టేయాలి. ఇది ఆ వెనకాల భలే ఉంటుంది ఇది, కానీ చాలా పెద్ద ప్లాంట్ ఇది. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం కూడా చాలా కష్టం. ప్లస్ అక్కడ రేట్ రాస్తుంది 785 అంటే ఆల్మోస్ట్ 800 రూపీస్. ఇది చాలా కాస్ట్లీ ఉంది. చిన్న ప్లాంట్స్ దొరికితే బాగున్నాను. నా ఇంకో ఫేవరెట్ నాది ఇది. నాకు ఈ ప్లాంట్స్ కూడా బాగా నచ్చాయి, కానీ ఇవి ఇండోర్ కాకపోవచ్చు. ఇది ఏంటో కూడా నాకు తెలియదు. లీఫ్ రెడ్ నాకు చాలా అట్రాక్ట్ చేస్తాయి గైస్, రెడ్ అయితే. ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వస్తే కొంచెం పీస్ ఫీల్ అవుతుంది, చాలా పీస్ ఫీల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. వ్యూ ఎంత బాగుంది చూడండి, ప్లాంట్స్ మధ్యలో ఇలాగా. బేసిక్ ఎలా నించొని చూస్తే ఎంత హాయిగా ఉంది చూసా, బా నైస్ అసలు. ఇవాళ ఏం కొంటానో తెలీదు, కానీ చూద్దాం. ఇంత దూరం వచ్చాను, ఏదో నేను పడ్డాను. ఇంత దూరం వచ్చాను, ఏదో ఒకటి కొంటాం, అది గ్యారంటీ. అబ్బా కాలు వెనికింది. అండ్ గైస్ మళ్ళీ కంటిన్యూ చేస్తా. అబ్బా ఈ ట్రీ లీఫ్ చూడండి ఎంత సూదింగ్ గా ఉంది, కలర్స్. ఫోకస్ అవ్వు. హైబ్రిడ్ లా ఉంది. ఇంత చిన్న చెట్టు చూడండి, జాంకే ఉంది. ఇంకో ఏదో మామిడికాయ చెట్టు చూసాను, అది ఇక్కడ లేదు, ఫ్రంట్ లో ఉంది, మీకు మళ్ళీ చూపిస్తాను. 4000 అన్నారు వాళ్ళు. ఇంత చెట్టుకే ఇంత పెద్ద కాయలు, చాలా పెద్ద సైజ్ కాయలు కాసాయి. సో ఇది మామిడికాయ చెట్ట కాదు. ఓకే, ముందుకెళ్దాం. ఇంకా ఈ ప్లాంట్ మీరు చూస్తున్నారా, అసలు ఆకే లేదు అనుకోండి, కానీ దీనికి ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది మన అంజీర్, ఏదైతే తింటాం డ్రై ఫ్రూట్, అంజీర్ కాసే చూసారా, అంజీర్ ప్లాంట్ ఇది. అది అక్కడ సపోటా ప్లాంట్స్. నాకు చాలా కొన్ని తెలుసు. అలా ఈ ప్లాంట్కి అయితే చూడండి, ఈ అంజీర్కి ఎన్ని ఉన్నాయో. ఒక చెట్టు ఇలా వేసుకుంటే బోల్డ్ అంజీర్ తినొచ్చు ఒకేసారి. చాలా చిన్న చెట్టుకే వస్తున్నాయి. హైబ్రిడ్సా మరి ఏటో తెలీదు, లేదా నార్మల్ వాటికే పడుతున్నాయో తెలియదు. సపోటా చెట్లు అయితే హైబ్రిడ్ గ్యారంటీ, చాలా చిన్న చెట్టుకి సపోటా కాస్తున్నాయి. ఇది హైబ్రిడ్ అయి ఉండొచ్చు అయితే, చెప్పలేను. ముందుకు నడుచుకొని వచ్చాను, మా చెల్లి వెనక్కి ఉండిపోయింది ఎక్కడో. ఇంకా దీని ముందు ఏం లేనట్టు ఉన్నాయి. ఈ బామ్మ ఎవరు వస్తున్నారు అడుగుదాం. బామ్మ ఇంకేమైనా ఉన్నాయా అటు? ఇక్కడి నుంచేనా? ఓకే ఓకే. ఇవన్నీ హైబ్రిడే కదా? హైబ్రిడే అంతే. ఇదే లాస్ట్ ఈ నర్సరీకి, అటువరకు ఇంకా ఏం లేదట. సో వెళ్ళి టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇంకో దగ్గరికి కూడా వెళ్తున్నాం. ప్లాన్స్ కొన్నాం కాదు, బేసిక్గా మన కొత్త రామ్ మందిర్ ఒకటి పూర్తి చేశారు కదా, ఒక 100 days ఉంటున్నాయట విశాఖపట్నంలో. సో వెళ్ళి చూసొద్దామని ట్రై చేస్తా బ్లాగ్లో కవర్ చేయడానికి. ఓకేనా? సో మంది వేస్తున్నారు ఇలా. ఓకే, ఇంకా అటు వెళ్ళి టైం వేస్ట్ చేసలేదు. మన ఇండోర్ ప్లాంట్స్ అక్కడ ఏదైతే చూసానో అన్నీ కొన్ని నచ్చాయి, అన్ని కొనలేనేమో, కానీ ప్రస్తుతానికి ఒకటే తీసుకెళ్తాను. ఆ ఎలిఫెంట్ అదే ఆకులు ఏదో ఉన్నాయి కదా, అదేదో మాన్స్టర్ అన్నారు ఆంటీ. ప్లాంట్ పేరైతే అది కాదు, కానీ అది తీసుకుంటాను ఎలా ఒకలాగా. ఇప్పుడు అది తీసుకొని
అసలు మన రూమ్లో ఎక్కడ కూడా సెట్ చేయాలి అది దానికోసం. సో మా మమ్మీ కూడా వచ్చారు. మా మమ్మీకి ఏం ప్లాన్స్ కావాలో నేను వెతకాలి. ఇప్పుడు మా అమ్మ మా చెల్లి ఎక్కడ ఉందో నాకు తెలియదు, వెతకాలి. నేను నడుచుకుంటూ ముందుకు వచ్చేసాను. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఇలా గార్డెన్స్లో ఉన్నా, ఒక్కడనే నడుచుకుంటూ చెట్ల మధ్యలో. సూపర్గా ఉంటుంది కదా. చూడండి ఎంత హాయిగా ఉందో. కలరింగ్ డార్క్, ఎల్లో, రెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. ఎంట్రన్స్ కూడా బాగుంది. ఎంటర్ అయిపోతాం. మా అమ్మ ఇటు ఉంటారు. ఎక్కడ ఉన్నారు ఎటు? ఇంకా చెట్లు ఉన్నాయి. మా మమ్మీ ఇక్కడ ఉన్నారు. అదిగో ఇది భలే ఉన్నాయి చెట్టు, డార్క్ లీవ్స్తో. ఇదిగోండి, నేను మీకు చెప్పాను కదా హైబ్రిడ్. ఆల్రెడీ ఇంత చిన్న చెట్లు మామిడికాయలు కూడా కాసేస్తున్నాయి ఇవన్నీ. కానీ టెక్నాలజీ చాలా హైటెక్ అయిపోయి మేము 2 ప్లాంట్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే తీసుకున్నాం. వై దే ఆర్ సెల్లింగ్ దీస్? వీ హ్యావ్ ఫ్రీ, విల్ సెల్ దిస్. జిల్లెట్ చెట్టు మా ఇంటి దగ్గర బోల్డ్ ఫ్రీగా ఇస్తాం మేము. ఈ వైట్ పువ్వు ఇవి ఏంటి బోల్డ్. ఓకే, మేమేం తీసుకున్నాం మీకు చూపిస్తాం. ఫస్ట్ ఈ 2 ప్లాంట్ తీసుకున్నాము. ఇది మాన్స్టేరియా, ఏదో పేరు ఉంది దాని తర్వాత. ఇది మన రబ్బర్ ప్లాంట్. సో ప్రస్తుతానికి 2 ప్లాంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ప్లాంట్స్ కోసం మనం ఇంకో దగ్గరికి వెళ్తాము, కానీ ఇవాళ కాదు. మేల్ బిల్డింగ్ చేసేలోక అంతలోక మనం మెత వేసు అలా తిరుగుదాం. బేసిక్గా ఇంకా ప్లాంట్స్ కావాలి నాకు. పీస్ లిల్లీ ఇవన్నీ ఇంట్లో ఓకే. అవి ఇక్కడ కొంచెం బాగా రేట్ ఉంది, నేనేం చేయలేను. ఆల్మోస్ట్ డబుల్ పైన ఉంది. సో నాకు తెలిసిన మా ఇంటి దగ్గర నర్సరీకి వెళ్తాము. ఇవాళ కాకపోతే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ప్లాంట్స్ నచ్చితే కొనుక్కొని అప్పుడు తీసుకోవచ్చు. సో అప్పుడు దాకా గైస్ లెట్స్ కంటిన్యూ. ఇంకెక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. మీకు ఇంకా నేను బిల్డింగ్ అని చూపించట్లేదు. అక్కడ ఫిషెస్ ఏమైనా ఉన్నాయో లేదో చూడాలని ఉంది నాకు. చిన్నప్పుడు చాలా సంవత్సరాలు బ్యాక్, 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ చుట్టూ ఫిషెస్ ఉండేది అనమాట. కోయస్ ఉండేవి. ఇప్పుడు డ్రై, ఏం లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ లేక ఇలాగ అయిపోయింది. వాళ్ళకి అడిగాను ఏమైంది అంటే ఫుడ్ ఇవన్నీ చేపలన్నీ చనిపోయాట. ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయింది కదా ఇటు సైడ్. సో దానివల్ల ఈ ప్లేస్ బాగుంది కదా కూర్చోడానికి చక్కగా. ఇలాంటి పాండ్ ఫుల్ నీట్కి రెడీ చేస్తే భలే ఉంటుంది. ఇది సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ నుంచి మనం మన రామ్ మందిర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం గైస్. సో గైస్ మేము వచ్చాము ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా లోన కెమెరాస్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు. సో ఫస్ట్ టైం బయట నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇది మీరు కరెక్ట్గా చూడాలంటే పార్క్ హోటల్ కరెక్ట్ పక్కనే ఉంది ఇది. సో లెట్స్ గో ఇన్ సైడ్. వాళ్ళు కెమెరాస్ అలౌ చేస్తారంటే రికార్డింగ్ చేస్తాను, లేదు అంటే అవ్వదు. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. గైస్ ఇది ఫుల్ వ్యూ. సో బేసిక్గా మేము లాన్కి వెళ్ళి వచ్చాము. లాన్ కెమెరాస్ అలౌ చేయలేదు వాళ్ళు. చాలా మంది తీస్తున్నారు, నేను కొంచెం తీయగలిసాను. క్లిప్ మీకు చూపించాను ఆల్రెడీ. సో ఇది ఫుల్ వ్యూ, చాలా బాగా చేశారు. ఇది ఇమిటేషన్ అయినా దీని ఎంత బాగుంది అంటే ఒరిజినల్ ఏరియాకి వెళ్తే ఎంత బాగుంటుందో ఆలోచిస్తున్నాను నేను. ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. ఇంకా ఇంటికి వెళ్ళి ప్లాన్స్ సంగతి చూద్దాం. ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది ఇవాళ. ఇంకా ఎందుకని నిజం చెప్తున్నా, ఒక 500 members లైన్ ఉంది. అదంతా క్రాస్ చేసి లాన్కి వెళ్ళాం మేము. సో చాలాసేపు పడిపోయింది ఇక్కడ. సో ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. ఇంటికి వెళ్ళాక ప్లాన్ సంగతి ఏడ్ చేద్దాము, లేదా నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, అప్పుడు ఆలోచిస్తా. ఓకే గైస్, సో నిన్న రైట్ లేట్ అయిపోయింది. సో బేసిక్గా ఇంకా ప్లాన్ చేయడం ఏమీ అవ్వలేదు.
సో నేను ఇంటికైతే వచ్చాను. ఇంకో మన ప్లాంట్స్. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ డే యాక్చువల్లీ వీడియో కంటిన్యూషన్. సో ఇది ప్లాంటింగ్ అంతా ఎలా చేస్తానో అదంతా నేను నెక్స్ట్ వీడియోతో చూపిస్తా. ఈ వీడియోలో ఇంకా కవర్ చేయట్లేదు. ఓకేనా? సో ప్లాంట్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి. మనం కొత్త దాంట్లో షిఫ్ట్ చేసాక ఏటేట్గా కంపోస్ట్ అన్ని వాడుతున్నామో ఏంటంటే వాడుతున్నామో అన్నీ మీకు చూపిస్తాను. ఓకే గైస్, సో బాయ్.